నీవు పరిపూర్ణుడవు కాగోరినచో వెళ్ళి నీ ఆస్తిని అమ్మి పేదలకు దానము చేసి వచ్చి నన్ను అనుసరింపుము అని ప్రభువు నుడుచున్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 25 సంవత్సరాల క్రితం ఇదిగో నేను సిద్ధంగా ఉన్నాను, నేను ప్రభువు దాసురాలను, నా జీవితాన్ని నీకు సమర్పిస్తూ ఉన్నాను అని చెప్పి తొలిసారిగా పెండ్లి కుమార్తెలాగా తయారై ఆ క్రీస్తునాథుడు వరుడు, ఈమె వధువుగా సిద్ధపడి తన మాటను, తన ఇష్టాన్ని, తన జీవితాన్ని అన్నీ కూడా ఆ వరుడైనటువంటి క్రీస్తు ప్రభువుకి సమర్పించి కన్యత్వ జీవితాన్ని 25 వసంతాలుగా జీవించి, మరి ఈ 25 వసంతాల దైవాంకిత జీవితంలో దేవుడు చేసిన మేలులకు గాను ఆమెకు తోడుగా నిలిచి, ముఖ్యంగా జ్యోతి సిస్టర్ గారికి ఆ దేవుడు తోడుగా నిలిచి నడిపించిన విధానానికి గాను, చేసిన మేలులన్నిటికీ ఇచ్చిన అనుగ్రహాలకు ఈరోజు మనతో కలిసి ఈ కృతజ్ఞత దివ్యబలి పూజ సమర్పిస్తూ ఉంది. కనుక ఇక్కడ చేరిన గురువులందరి తరపున, అలాగే వారి మఠకన్యలందరి తరపున, వచ్చినటువంటి ఆత్మీయులందరి తరపున, ముఖ్యంగా ఆమెను దైవ సేవకు అంకితం ఇచ్చినటువంటి తల్లిదండ్రుల తరపున సిస్టర్ గారికి గట్టిగా కరతాళ ధ్వనులతో అభినందనలు, మరి శుభాకాంక్షలు తెలియచేద్దాం. కంగ్రాచులేషన్స్ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ. జీవితంలో మీరు ఒక మైలు రాయిని చేరుకున్నారు, ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలి. ఇంకా 50 సంవత్సరాలు 75 సంవత్సరాలు వేడుకలు మీరు జరుపుకోవాలి. మీ జీవితం పూర్తిగా దేవునికి అంకితం కావాలి. ఆ ప్రభు యొక్క సువార్త సేవలో మీ జీవితం ఫలించాలని ప్రత్యేకంగా మేము కోరుకుంటూ, ఈ దివ్యబలి పూజ ద్వారా మరింత ఆత్మీయమైన వరాలను, ఆశీర్వాదాలను, పవిత్రాత్మ దేవుని యొక్క కృపానుగ్రహాలు ఆ ప్రభు మీకు దయచేయాలని, ఇంకా ధైర్యంతో విశ్వాసములో పాతుకుపోయి ఆ ప్రభు యొక్క సువార్తను నలుదిశలా ప్రకటించడానికి దేవుడు మీకు ఆయురారోగ్యాలు దయచేయాలని ప్రత్యేకంగా ఈ పూజలో ప్రార్థిస్తున్నాం. అలాగే మిమ్మలను దేవుని సేవకు అంకితం చేసిన తల్లిదండ్రులైన గోవర్ధన్ గారిని, ప్రసాద్ గారిని, గోవర్ధనమ్మను, అలాగే మీ తోబుట్టులందరి కొరకు ఈ పూజలో ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ పవిత్రమైన పూజా బలి నెరవేర్చే యోగ్యులమగునట్లు ముందుగా మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మళ్ళ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము.
ప్రార్థించుదము. విశ్వసనీయుడువును ప్రభుడువునైన ఓ సర్వేశ్వర, మా సహోదరి సిస్టర్ పనుగుమాటి జ్యోతి ఎడల నీవు చూపిన దయకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఆమెకు నీవు అనుగ్రహించిన వరమును నేడు ప్రకటించుటకు ఆమె సంసిద్ధంగా వచ్చెను. ఆమెను పరిణతి చెందిన ప్రేమతో బలపరపుము. తత్ఫలితముగా ఆమెని మహిమ కొరకును ప్రజల రక్షణ కొరకును అధిక ఉత్సాహముతో
తన సేవను అందించునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు. ప్రభువు నాకు తన వాక్కునిట్లు వినిపించెను. నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరచితిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నేను యావే ప్రభు నాకెట్లు మాటలాడవలయునో తెలియదు, నేను బాలుడను అని పలికితిని. కానీ ప్రభు నాతో ఇట్లు నుడివెను, నీవు నేను బాలుడనని చెప్పవలదు. నేను పంపు వారందరి యొద్దకు నీవు వెళ్ళవలెను. నేను చెప్పమనిన సంగతులెల్లా వారికి చెప్పవలెను. నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుచుందును. నీవు వారికి భయపడనక్కరలేదు. ఇది ప్రభువునైనా నా వాక్కు. అంతటా ప్రభువు చేయి చాచి నా నోటిని తాకి నాతో ఇట్లనెను, ఇదిగో నా పలుకులను నీ నోట పెట్టుచున్నాను. ఈ దినము జాతుల మీద రాజ్యముల మీద నేను నీకు అధికారము మొసగితిని. నీవు వానిని పెళ్ళగించుటకు, క్రోలదోయుటకు, నాశనము చేయుటకు, పడగొట్టుటకు, పునర్నిర్మించుటకు, నాటుటకు సమర్థుడవుదవు. ఇది ప్రభువాక్కు. బిడ్డలు కమ్మని కలువిందు యేసు రాజా. మా జీవితము ఈ జీవనము అందే నీ సొంతం క్రీస్తు రాజా. నీకే ఘనత బిడ్డలు కమ్మని కలువిందు యేసు రాజా. మా జీవితము ఈ జీవనము అన్నీ నీ సొంతం క్రీస్తు రాజా.
పట్టణము పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. తండ్రి మనలను ఎంతగా ప్రేమించినో చూడుడు. ఆయన మిక్కుటమగు ప్రేమ వలననే మనము దేవుని బిడ్డలమని పిలువబడుచున్నాము. యథార్థముగా మనము అట్టివారమే. లోకము దేవుని ఎరుగలేదు, అందువలననే అది మనలను కూడా ఎరుగదు. ప్రియులారా, మనము ఇప్పుడు దేవుని బిడ్డలమే కానీ ఇక ఏమీ కానుంటిమో ఇంకనూ స్పష్టము లేదు. క్రీస్తు దర్శనము ఇచ్చినప్పుడు ఆయన యథార్థ రూపమును మనము చూతుము కనుక ఆయన వలె అగుదమని మాత్రము మనకు తెలియను. క్రీస్తునందే తన నిరీక్షణను నిలుపుకొనిన ప్రతి వ్యక్తి క్రీస్తు పవిత్రుడైనట్లే తనను పవిత్రునిగా చేసుకొనును. ఇది ప్రభువాక్కు.
ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఒకటవ అధ్యాయము 46వ వచనం నుండి 56వ వచనం వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది, నా రక్షకుడకు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలైనా సర్వశక్తివంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలము చూపి అహంకారుల దురాలోచనను విచ్ఛిన్నము గావించెను. అధిపతులను ఆశ్రములుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశెను. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడకు ఇశ్రాయేలీయునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెతుతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 అలసిపోయారా? ఎండ ఎక్కువగా ఉంది, కానీ ఈరోజు బ్లెస్సింగ్ ఏమిటంటే చాలా చల్లగా ఉంది వాతావరణం కదా, చాలా చల్లగా ఉంది. ఎందుకని అంటే ఈరోజు దేవుడు ఈ గ్రామంలో ఎంతగానో ఘనంగా వైభవముగా స్తుతించబడుతూ ఉన్నారు, ఆరాధించబడుతూ ఉన్నారు. మరి దేవుడు చేసిన మేలులకు ఈ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అందుకే దేవుడు మనందరికీ చల్లటి వాతావరణం దయచేశారు. ప్రైజ్ ది లార్డ్. 2 చేతులు పైకి చాచి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకంగా మనమంతా కూడా ఇక్కడ సమావేశమై ఈ దివ్య బలి పూజలో మనము కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాము అంటే దానికి గల కారణం, మరి 25 సంవత్సరములు రజత జూబిలీ మహోత్సవమును కొనియాడుతున్నటువంటి పొనుగుమాటి ప్రసాదరావు గోవర్ధనమ్మ కుమార్తె మొదటి కుమార్తె అయినటువంటి రెవరెండ్ సిస్టర్ పొనుగుమాటి జ్యోతి గారు మరి ఎంతో ఘనంగా వైభవముగా తన జీవితంలో చేసిన మేలన్నిటికి కూడా కృతజ్ఞతాపూర్వకముగా ఈ దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. కాబట్టి మరి దేవుడు చేసిన మేలులకు స్తోత్రాలు తెలియచేస్తూ మనమంతా కూడా ప్రార్థిస్తూ మునుముందుగా మరి సిస్టర్ గారి జీవితంలో 25 సంవత్సరాల జీవితంలో చేసిన మేలులకు తలంచుకుంటూ మనమందరం కలిసి మరి గట్టిగా చప్పట్లు కొడుతూ మరి సిస్టర్ గారికి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. సిస్టర్, కంగ్రాచులేషన్స్. మేమందరం కూడా మీ కొరకు ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా రెండవదిగా మరి మనం చూసినట్లయితే పొనుగుమాటి కిరణ్ కుమార్ సునీత వారి కుమార్తె అయినటువంటి వరవాహిని కూడా తన నూతన వస్త్ర అలంకరణ చేసుకుంటుంది. 2 కార్యాలు పురస్కరించుకుని ఈరోజు దేవుడు చేసిన మేలుకు స్తోత్రాలుగా ఈ కుటుంబ సభ్యులు ఎంతగానో కృతజ్ఞతా దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఆ విచ్చినారి బిడికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మన అభినందనలు తెలియజేస్తూ దేవుడు చేసిన మేలు కృతజ్ఞతలు చేస్తూ శుభాకాంక్షలు నీకు కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతలు తెలియచేసుకోవటం ముఖ్యం. చాలా చాలా మంచిది. ఎందుకంటే మరి దేవుడు
ప్రతి క్షణము కూడా మనల్ని కంటికి రెప్పవలే కాచి కాపాడుతూ ఉంటారు. ముఖ్యముగా మరి ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే మన అనుదిన జీవితంలో మరి తల్లిదండ్రులు బిడ్డల్ని కంటికి రెప్పవలే కాచి కాపాడుకుంటారు. వివాహమైనప్పటికీ బిడ్డలు పుట్టినప్పుడు కూడా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ప్రతి క్షణము కూడా ఎవరి గురించి ఆలోచిస్తారు? బిడ్డల గురించే ఆలోచిస్తూ ఉంటారు. బిడ్డలు ఎక్కడికి వెళ్ళారు, సమయానికి వచ్చారా, సమయానికి రాలేదా అని ఆలోచిస్తూనే ఉంటారు. కానీ మరి అదే విధముగా మరి సిస్టర్ గారులుగా అమ్మగారులుగా వెళ్ళిన మా కోసం ఎవరు ఆలోచిస్తారు? తల్లిదండ్రులు ఆలోచిస్తారా? తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారు, మేము ఎక్కడో ఉంటాం. సిస్టర్ గారులు కానీ అమ్మగారులు కానీ ఫాదర్ గారులు కానీ ఎక్కడో ఉంటాం. అయితే ప్రియదేమిలారా, ఎవరు మమ్మల్ని కంటికి రెప్పవలే కాచి కాపాడుతారు? ఎవరు చెప్పాలి గట్టిగా? దేవుడు. అందుకే ఈ రోజున మరి సిస్టర్ గారు అంటూ ఉంది, నా హృదయము, చక్కగా రాస్తున్న చదవండి, నా హృదయము ప్రభుని స్తుతించుచున్నది. ఎందుకని అంటే ఆమె జీవితంలో చేసిన మేలులకు గాను ఎందుకని అంటే దేవాది దేవుడు సిస్టర్ జ్యోతి గారికి అత్యున్నతమైన స్థానాన్ని ఇచ్చారు. ఏ స్థానం అండి? అత్యున్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. కాబట్టి అత్యున్నత స్థానాన్ని ఇచ్చి 25 సంవత్సరాలు తన సేవలో తనను పనిచేయించుకున్నందులకు కృతజ్ఞతాపూర్వకముగా ఈరోజు ఇంటిదిగా ఘనముగా ప్రార్థన చేస్తూ ఉన్నాం, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ మాట పలికినది ఎవరు? ముందుగా మరియ తల్లి. ప్రియజనులారా, మరియ తల్లి స్తోత్ర గీతంలో పాడుతుంది ఈ పాట. ఏమని అంటే, నా హృదయము ప్రభుని స్తుతించుచున్నది అని. ఎందుకు స్తుతించుచున్నది మరియ తల్లి హృదయము అంటే? ప్రియజనులారా, మనం చూస్తే ఆమె జీవితంలో చేసిన మేలులు తరతరాల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. మరియ తల్లి గొప్పదా? ఆమె జీవితము కానీ వారి కుటుంబం చాలా ధనవంతులా? కాదు, చాలా పేదవారు, చాలా దీనులు. అంటే మరి మారుమూల గ్రామంలో చిన్న మరి ఇల్లు, మరి వారి తల్లిదండ్రులు, తండ్రి గొర్రెల కాపరి, ఏమీ లేదు. అయినప్పటికీ కూడా దీనురాలైనటువంటి మరియ తల్లిని తరతరాల వారు ధన్యురాలని పిలిచెదరని స్తోత్ర గీతములో ఆమె గొప్పగా చెప్పుకుంటూ ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ గొప్పతనం? ఎక్కడి నుండి వచ్చింది ఆ యొక్క అత్యున్నతమైన స్థానం? దేవుని నుండి వచ్చింది ప్రియదేని బిడ్డలారా. ఎందుకని అంటే తరతరాల వారు నన్ను ధన్యురాలని ఎందుకు పిలుస్తారు అంటే, ముందుగా గాబ్రియెలు దూత తెలియచేస్తున్నాడు, అమ్మా నువ్వు గర్భం ధరిస్తావు, లోక రక్షకుణ్ణే నువ్వు ఈ లోకాన్ని నీ ద్వారా జన్మిస్తాడు అని చెప్పినప్పుడు ఆమె హృదయం సంతోషపడుతూ ఉంది, ఆనందపడుతుంది. ఎవరికి అసాధ్యమైనది నా ద్వారా సాధ్యపడుతుంది. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నన్ను ఈ లోకములో ధన్యురాలను చేస్తూ ఉన్నాడని ఆమె హృదయము ఉప్పొంగిపోతుంది. ఎప్పుడు అనగా మరి వచ్చినప్పుడు మరియ తల్లి ఎలిజబెత్ గృహంలోనికి వచ్చినప్పుడు వెంటనే, అమ్మా నీవు స్త్రీలందరూ ఆశీర్వదింపబడిన దానివని మొదటి చెప్పినప్పుడు, తర్వాత నీవు నా గృహంలోనికి నువ్వు అడుగు పెట్టడము నాకెంతో ఆనందదాయకమని చెప్పినప్పుడు ఆమె హృదయము సంతోషపడుతుంది, ఆమెను పొగుడుతూ ఉంది. అదే రీతిలో ప్రియజన బిడ్డలారా, అంత అత్యున్నతమైన స్థానము, ఆ హృదయ ఆనందం ఎక్కడి నుంచి వచ్చిందంటే పరిశుద్ధాత్మ ద్వారా వచ్చింది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వచ్చింది మరి తల్లికి అంటే, ఆమె చేసినటువంటి ప్రార్థనలు, ఆమె చేసినటువంటి బైబిల్ గ్రంథ పఠనం, ఆమె మరియ తల్లి ఎల్లప్పుడూ కూడా ధర్మశాస్త్రాన్ని నిరంతరము పారాయణం చేసింది, నిరంతరము కూడా ప్రార్థన చేసింది. కాబట్టి ప్రియజన బిడ్డలారా, ఆమెకి అత్యున్నతమైన స్థానంలో దేవుడు ఎన్నుకున్నాడు. దైవ శక్తి ఆమెలో ఉంది, పరిశుద్ధాత్మ శక్తి ఆమెలో ఉంది. అందుకే దేవుడు అంటున్నారు కదా, మీరెంతగా ప్రార్థన చేస్తారో అంతగా నేను మిమ్మల్ని పరిశుద్ధాత్మను మీకు వసుగుతాను. అదే రీతిలో ప్రియజన బిడ్డలారా, ఈరోజు సిస్టర్ జ్యోతి గారు కూడా ఆమె హృదయము ఆనందముతో సంతోషముగా దేవుని యందు ఉప్పొంగిపోతూ ఉంది. ఎలా వచ్చింది ఆ ధన్యత ఆమెకి? ఎలా వచ్చింది ఆనందము? ఎలా వచ్చింది ఆ సంతోషము అంటే, ఇదిగో వారి తల్లిదండ్రులు ప్రసాదరావు గారు, గోవర్ధనమ్మ గారు చేసినటువంటి ప్రార్థనలు వ్యర్థము కాలేదు. వారు అనుకున్నారు, వారు శ్రేష్టమైనటువంటి బిడ్డను దేవునికి సమర్పించారు.
వారికి ముగ్గురు ఒక ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ప్రియదేవులారా, మరి సిస్టర్ గారు పెద్ద కుమార్తె. ఎవరిని అర్పించారు దేవునికి? శ్రేష్టమైన సంతానాన్ని, అంటే మొదటి సంతానాన్ని దేవునికి సమర్పించారు. గట్టిగా చప్పట్లు కొట్టి వారిని కూడా అభినందించాలి ప్రియదేవులారా. ఎందుకంటే మొదటి బిడ్డ అంటే ఎవరికైనా ఇష్టమే, చాలా సంతోషం. మరి ఆమెతో మరి ఎంతో సాన్నిహిత్యం ఉంటుంది. మొట్టమొదటి బిడ్డ కాబట్టి సంతోషంగా వారు స్వీకరిస్తారు. మరి ఆమె ఎవరికి ఎక్కడికి పంపటానికి ఇష్టపడరు. వారే మమ్మల్ని మంచి చెడు పెద్ద కుమారుడికే తెలుస్తాయి, మంచి చెడులు కూడా. అయినప్పటికీ కూడా మరి శ్రేష్టమైన మళ్ళీ సమర్పించినట్లుగా ఆబేలు, అదే రీతిలో ప్రసాదరావు గారు, గోవర్ధనమ్మ గారు కూడా మరి మొట్టమొదటి సంతానాన్ని దేవునికి పరిపూర్ణముగా సమర్పించుకున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సమర్పణ ప్రియదేవులారా, మరియ తల్లి కూడా తను పరిపూర్ణముగా దేవునికి సమర్పించుకుంది. అందుకే అత్యున్నతమైన స్థానాన్ని దేవుడు ఆమెకి ఇచ్చారు. తరతరాల వారు ఆమెను ధన్యురాలని పిలిచారు. మరి అదే విధముగా ఈరోజు ప్రసాదరావు గారు, గోవర్ధనమ్మ గారు కూడా పరిపూర్ణముగా తన మొదటి కుమార్తెను దేవునికి సమర్పించుకుని దేవుని దృష్టిలో వారు ధన్యులయ్యారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అదే విధంగా ప్రియదేవులారా, మరి సిస్టర్ జ్యోతి గారు కూడా ఆమె చేసినటువంటి ప్రార్థనలు, ఆమె చేసినటువంటి బైబిల్ గ్రంథ పఠనము, ప్రార్థనలు వ్యర్థము కాలేదు. ఎందుకంటే సిస్టర్ గారు చాలా మంది వెళ్తూ ఉంటారు, తిరిగి వచ్చేస్తూ ఉంటారు. ఫాదర్ గారు చాలా మంది వెళ్తూ ఉంటారు, తిరిగి వచ్చేస్తూ ఉంటారు. కానీ 25 సంవత్సరాల పాటు ఆమె నిలకడగా ఇదిగో ఆమె దేవుని యొక్క సేవలో తరించింది అంటే అది మామూలు విషయము కాదు ప్రియదేవులారా. ఎందుకంటే మనము వివాహం చేసుకునేటప్పుడు గురువు చెప్తూ దేవుని సన్నిధిలో చేతిలో చేయి వేసి ప్రమాణం చేస్తారు. ఏమని ప్రమాణం చేస్తారు చెప్పండి? ఏమని ప్రమాణం చేస్తారు భార్య భర్తలుగా? అమ్మా, కష్టంలోను, సుఖములోను, వ్యాధిలోను, బాధలోను, సౌఖ్యములోను నేను నీకు ప్రామాణికంగా ఉంటానని వాగ్దానం చేస్తారు ప్రియదేవులారా. మరి ఆ వాగ్దానాన్ని ఎంతమంది నిలబెట్టుకుంటున్నారు? కొన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. కొన్ని కుటుంబాలు మరి మధ్యలోనే విడిపోయి చాలా సంవత్సరాలు కలుసుకోలేకపోతూ ఉన్నాయి. కొన్ని కుటుంబాలు కలుసుకున్నప్పటికీ కూడా ఎన్నెన్నో గొడవలు ఎన్నెన్నో ఉన్నాయి. కొంతమంది చక్కగా కాపురాలు చేసుకుంటారు జీవితకాలం మరణించే వరకు కూడా. అదే రీతిలో ప్రియదేవులారా, మాట పట్టు తీసుకుని సిస్టర్ గారు కూడా మొట్టమొదటిసారిగా మాట పట్టు తీసుకుని ఇప్పుడు 25 సంవత్సరాల పాటు కూడా ఆ మాట మీదే నిలబడి ఉంది. ఒక ప్రమాణం చేసింది దేవుని సన్నిధిలో. ఏమని? కష్టంలో, సుఖంలో, వ్యాధులో, బాధలో, సౌఖ్యంలో నేను ఎల్లప్పుడూ నీకు ప్రామాణికంగా ఉంటాను దేవా అని దేవునితో ప్రమాణం చేసింది. ఆ దేవునితో ప్రమాణం చేసి ఇప్పటి వరకు కూడా మరి అనుకుంటారు మీరు సిస్టర్ గారుల జీవితం, అమ్మగారు ఫాదర్ గారుల జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. వాళ్ళకి ఇంట్లో తెల్ల టంగీలు వేసుకుని వెళ్తూ ఉంటారులే, వాళ్ళకి ఏం కష్టాలా బాధలు అనుకుంటూ ఉంటారు. ఏమ్మా అనుకుంటారు కదా, అనుకుంటూ ఉంటారు. కానీ వారికి ఉండే బాధ్యతలు, వారికి ఉండే బాధలు, మీకన్నా ఒక భార్య భర్త, ఒక కుటుంబం, అత్త మామ ఉంటారు. కానీ మాకు ఎలా ఉంటారు? ఒక ప్యారిష్ విచారణ ఉంటే మన విచారణ గురువు ఉన్నారు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఆ యొక్క గ్రామాలన్నీ ప్రజలందరూ కూడా ఒక్క గురువే సమాధానం చెప్పాలి. మన విచారణ గురువే. అందరూ ఆయనే అంటారు. మంచి అయినా ఆయన అంటారు, చెడైనా ఆయన, ఏదైనా ఈ ప్రోగ్రాం మంచిగా వచ్చినా ఫాదర్ గారు, చెడుగా వచ్చిన ఫాదర్ గారు చేశారు అందరూ అంటారు. బాధలు కాదా? నీ ఇంట్లో నీ భర్త ఒక మాట అంటే భార్య ఎంతో బాధపడుతూ ఉంది. మరి భర్త అంటే భార్య బాధపడుతూ ఉంటుంది. కానీ అంతమంది కూడా ఉంటారు ప్రియదేవులారా. మరి అయినప్పటికీ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ కూడా ముఖ్యంగా శోధనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మరి మానసికంగా సైతాను మమ్మల్ని ఒత్తిడి చేస్తూ ఉంటుంది, ఈలోక ఆకర్షణ చూపిస్తూ ఉంటుంది. ఎన్ని ఉన్నప్పటికీ కూడా 25 సంవత్సరాల పాటు నిలకడగా తన ప్రభు సేవలో ఆమె తొలగకుండా బెరగకుండా ఆమె మరి నిరంతరముగా చక్కగా మరి దేవుని సన్నిధిలో ఎదిగింది అంటే, ఉండగలిగిందంటే అది ఆమె చేసినట్టు తల్లిదండ్రులు చేసిన ప్రార్థన, ఆమె చేసినటువంటి ప్రార్థన వ్యర్థము కాలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆమెకు సహాయపడుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆమెకు సహాయపడుతూ ఉన్నారు. దేవుడు ఆమెకు తోడ్పడుతూ ఉన్నారు. అందుకోసమే ఆమె నిలకడగా నిలబడగలిగింది ఈ ప్రభు సేవలో. ప్రియదేవులారా, ఇది ఎంతో గొప్ప అదృష్టం, ఎంతో గొప్ప ధన్యత.
మరి మరియ తల్లికి ధన్యత ఇచ్చినట్లుగా ఈ సిస్టర్ జ్యోతి గారికి కూడా దేవాది దేవుడు ధన్యత ఇస్తూ ఉన్నారు. తన ప్రభు సేవలు తరించడం అంటే ఇదిగో ఎంతో ధన్యత. ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని ఒడిదొడుకులు ఎదుర్కొంటూ, అంతేకాకుండా మరి ఒక చోటే ఉండి పనిచేయటం కాదు, సిస్టర్ గారు ఈ 25 సంవత్సరాలలో అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవునికి సువార్తను ప్రకటించడంలో మరి తమ యొక్క కాంగ్రిగేషన్ సిస్టర్ గారు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించట్లో ఆమె ఎంతగానో పరిపూర్ణురాలైంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ 25 సంవత్సరాల తరఫీ మరి యొక్క ప్రభు సేవలో ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మచిలీపట్నం, తర్వాత పామారు, తర్వాత జార్ఖండ్, తర్వాత మదిరా, కాళీపట్నం, శ్రీకాకుళంలో పలాస, బాంబే, మదిరా, ఇన్ని ప్రాంతాలకు వెళ్ళి ఆమె ప్రభు సేవ చేసింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు తెలియచేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ధన్యత! ఒక చోటే కాదు. అందుకే అంటున్నారు ఇర్మియా గ్రంథంలో, నేను మాతృగర్భం రూపొందుకు మునిపే నేను ఎన్నుకున్నాను, నేను మీరు అనేక చోట్లకి నేను పంపిస్తాను, ప్రవక్తగా పంపిస్తాను, నేను సువార్తను ప్రకటించాను అని చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని ప్రాంతాలకు వెళ్ళి ఆమెకు అప్పగించిన బాధ్యతను ఎంతో సక్రమముగా బాధ్యతాయుతంగా నిర్వర్తించుకొని ఈరోజు ప్రభు సన్నిధిలో కృతజ్ఞతలు తెలియచేయటం అంటే ఎంతో మహద్భాగ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 25 సంవత్సరాలు కూడా ఎంతగానో దేవుడు ప్రతి ఒక్క మనిషిని కూడా వ్యాపించండి, వృద్ధి చెందండి, ఫలింపచేయండి అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి సిస్టర్ గారు కూడా తన జీవితంలో ఏం చేస్తుంది? వృద్ధి చెందుతుంది, ఫలిస్తూ ఉంది, వ్యాపిస్తూ ఉంది ప్రభు సేవలో. దేవుడిచ్చిన వరం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సిస్టర్ గారుగా ఉండటం అంటే దేవుడిచ్చిన గొప్ప వరం. దాన్ని మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. దైవ శక్తి మనలో ఉంటూ ఉంది, దేవునికి వెలుగు మనలో ఉంటూ ఉంది. అయినప్పటికీ కూడా దుష్ట సైతాను మనల్ని శోధిస్తూనే ఉంటూ ఉంది. మరి మరియ తల్లిని చూడండి, సైతాన్ అనేక రకాలుగా శోధించింది. యేసు ప్రభువారు పుట్టినప్పటి నుంచి మరణించే వరకు కూడా సైతాను అనేక రకాలుగా శోధించింది. 7 వ్యాకులములతో ఆమె బాధపడింది. 7 బాకులు ఆమె హృదయాన్ని దూసుకుపోయాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అదే రీతిలో ప్రభు సేవ సిస్టర్ గారని, జ్యోతి సిస్టర్ గారని గుర్తుపెట్టుకోవాలి మీ సేవలో. ఇప్పుడు కాలంలో చాలామంది సిస్టర్ గారులు మరి వెళ్తూ ఉన్నారు, వచ్చేస్తూ ఉన్నారు. అది కాదు మన జీవితం. దేవుడు మనకి అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించగలగాలి. దేవుని యొక్క నిన్ను ఈ లోకంలో జన్మింపచేశారంటే దేవుడు మీకు ఒక ప్రణాళికను ఏర్పాటు చేస్తారు. జన్మ దేవుడిచ్చినటువంటి మహద్భాగ్యం. అది ఎప్పుడు ధన్యత పొందుకుంటుందంటే దేవుని చిత్తానుసారం నడుచుకోవటం ద్వారానే ధన్యత అనేది మనకి వస్తూ ఉంటుంది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మరి సిస్టర్ జ్యోతి గారు కావచ్చు, ఫాదర్లుగా మేము కావచ్చు, మరి మేము కూడా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం నడుచుకోవటం ద్వారానే దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నారు. మరి ఈ ఎన్నికలో అది సైతాను కూడా ఊరుకోదు. అనేక మరియ తల్లిని ఏ విధంగా అయితే సైతాను శోధించిందో మరి మమ్మల్ని కూడా శోధిస్తూ ఉంటుంది. సిస్టర్ జ్యోతి గారి జీవితంలో కూడా సైతాను అనేక రకాలుగా బలహీనమైన ఆలోచనలు కలిగి శోధించిన విషయాలు ఉండవచ్చు. అయినప్పటికీ కూడా అవి ఎదుర్కొని ఈ రోజు ఇక్కడ మన మధ్యన 25 సంవత్సరాల రజిత జూబిలీ చేసుకుంటుందంటే అది ఎంతో ఘనత, ధన్యత. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ప్రభుని నమ్ముకున్నాం, ప్రభుని విడిచిపెట్టడం. యోబుని చూడండి, యోబు ప్రభుని పరిపూర్ణంగా నమ్ముకున్నాడు కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా, వ్యాధి వచ్చినా, మరణాపాయ సంకటంలో కూడా నా దేవుని విడిచిపెట్టను అని ప్రభు మీద ఆధారపడ్డాడు. చివరికి 10 రెట్ల దీవెన పొందుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అదే రీతిలో ప్రియ దేవుని సిస్టర్ గారండి, జ్యోతి సిస్టర్ గారండి, గమనించండి. యోబుకు వలె మనకు కూడా కష్టాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, శోధనలు వస్తాయి. సైతాను అనేక రకాలుగా మనం శోధిస్తూ ఉంటుంది, ఈ లోక ఆకర్షణ చూపిస్తూ ఉంటుంది. ఎన్ని వచ్చినప్పటికీ కూడా ప్రభు సేవ మరవకూడదు. దేవునిలో ఎదుగుదల ఉండాలి. మనం అది తట్టుకోగల ఈ లోక ఆకర్షణ తట్టుకోవాలంటే మొట్టమొదటిగా నీవు ప్రార్థించేవాగా ఉండాలి. నువ్వు ప్రార్థన చేసుకోగలగాలి. దివ్య మనస్సులో ఎక్కువ సమయం నువ్వు కాలం గడిపినట్లయితే, దివ్య మనస్సు ముందు నువ్వు కాలం గడిపినట్లయితే దైవ శక్తిని పొందుకోగలుగుతావు. దైవ శక్తిని పొందుకోగలుగుతావు. నీ ద్వారా అనేక అద్భుతాలు నువ్వు చవి చూడగలుగుతావు. దివ్య సప్రసాదం ముందు నువ్వు కొంచెం సమయాన్ని నువ్వు గడపటానికి ప్రయత్నం చేయి. ఈ లోక శోధనలు జయించే శక్తిని దేవుడు నీకు దయచేస్తాడు. అదే విధముగా నిరంతరము బైబిల్ గ్రంథ పారాయణం చేయి.
మరియ తల్లి ఏ విధంగా అయితే బైబిల్ గ్రంథ పారాయణం చేసి దేవుడు మరి మాట్లాడాడో ఆమెతో, దేవుడే స్వయముగా ఆమె గర్భం నుంచి ఈ లోకం జన్మింపచేసి ధన్యత పొందుకుందో, అదే రీతిలో దేవుడు నీతో మాట్లాడాలని ఎదురు చూస్తూ ఉంటారు. మనకి అనేక పనులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, 1-3 పనులు ఉంటాయి. మన కాన్వెంట్లో మేము చూస్తూ ఉంటాం, మాకు తెలుసు. అయినప్పటికీ కూడా ప్రతిరోజు సాయంత్రం పడుకునేటప్పుడు బైబిల్ గ్రంథ పఠనం చేయి, పారాయణం చేయి. దేవుడు నీతో మాట్లాడతాడు, దైవశక్తి నీకు ఉంటూ ఉంది. అదే విధముగా మరి దివ్య సప్రసాదం ప్రతిరోజు కూడా స్వీకరిస్తావు, తెలుసు మాకు ఆ విషయం. ఆ ఆత్మశక్తి జీవాన్ని ఇస్తూ ఉంటుంది, దేవునికి వెలుగుతో నింపబడుతూ ఉంటావు. కావున ఈ రోజు ప్రత్యేకంగా నీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉండగా ఎల్లప్పుడూ కూడా ఈ ఒప్పందం, దేవునితో చేసుకున్న ఒప్పందాన్ని నువ్వు మర్చిపోకూడదు. మరి భార్యాభర్తలు దేవుని సన్నిధిలో ప్రమాణం చేసి విడిపోతే అసహనానికి గురి అవుతారు. మరి పరిపూర్ణమైన ప్రేమ భార్యాభర్తలు ఎప్పుడు పొందుకుంటారు తెలుసా? భార్యాభర్తలు కలిసిమెలిసి జీవించినప్పుడే పరిపూర్ణమైన ప్రేమను పొందుకుంటారు. మరి సిస్టర్ గారుగా, మరి ఫాదర్ గారులుగా మేము కూడా దేవుని సన్నిధిలో ప్రమాణం చేసాం కాబట్టి దేవునితో ఉంటేనే పరిపూర్ణమైన ఆనందం, సంతోషం. గుర్తుపెట్టుకోవాలి, మనం దేవునితోనే ఉంటేనే. దేవుని నుంచి మనం దేవుని నుంచి విడిపోతే కనుక అసహనమే ఉంటుంది. కాబట్టి ఈ రోజున దేవాది దేవుడు సిస్టర్ గారి జీవితంలో చేసిన మేలన్నిటికి కూడా కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఇంకా రాబోయే రోజులన్నీ కూడా సిస్టర్ గారికి దీవెనకరముగా, ఆశీర్వదకరంగా, ఫలభరితంగా ఉండాలని, దేవుని యొక్క తోడ్పాటు, నడిపింపు సిస్టర్ గారికి ఉండాలని మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా చిన్నారి ఎవరు వరవాహిని కూడా 2 మాటలు. వరవాహిని, ఇప్పటి వరకు కూడా నువ్వు చిన్న పాపగా ఉన్నావు. దేవుడు నిన్ను శారీరకంగా అభివృద్ధి పరుస్తూ ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు, వృద్ధి చెంది ఫలించి వ్యాపించమని. అంటే నువ్వు దేవుని యొక్క జ్ఞానములో వృద్ధి చెందాలి, ప్రార్థనలో, బైబిల్ గ్రంథ పఠనంలో నువ్వు మంచిగా వృద్ధి చెందాలి, ఎదగగలగాలి. దేవుని పట్ల భయభక్తులు కలిగి, తల్లిదండ్రుల పట్ల గౌరవం కలిగి జీవిస్తే దేవుడిని అనేకంగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఇప్పుడు చిన్నపిల్లవి కావు నీవు, మరి దేవుడు నీకు అపారమైన జ్ఞానాన్ని ఇస్తాడు. యవనం అంటే దేవునికి, మరి సైతానికి ఇష్టమే, దేవునికి ఇష్టమే. సైతానికి ఇష్టం అంటే ఈ లోకంలో అనేక రకాలుగా నిన్ను శోధిస్తూ ఉంటుంది. సల్పోళ్ల ద్వారా, చెడు స్నేహితుల ద్వారా నిన్ను శోధిస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు దేవుని పట్ల భయభక్తులు కలిగి, తల్లిదండ్రుల పట్ల గౌరవం కలిగి, ప్రార్థన పట్ల ఆసక్తి కలిగి నువ్వు జీవిస్తే దేవుడు నీకు బంగారు భవిష్యత్తును దయచేస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఈ కృతజ్ఞత దివ్య బలి పూజలు అపారమైన జ్ఞానాన్ని, వరాలను, అనుగ్రహాలను దయచేయాలని కోరుకుంటూ మనమందరము ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరం కూడా ప్రత్యేకముగా సహోదరి జ్యోతి వారి యొక్క కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల ఓ దేవా, మా పావన జనకులైన ఫ్రాన్సిస్ పోపు గారిని, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, మన యాజకులందరినీ ప్రభువా దీవించమని అందరూ ఓ ప్రభువా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా సిస్టర్ జ్యోతి యొక్క తల్లిదండ్రులను దీవించండి, తోబుట్టువులను దీవించండి ప్రభువా. మరి జ్యోతిని దేవుని యొక్క సేవకు అంకితం చేసినందులకు వారిని ఇంకా ఆయురారోగ్యాలతో, శాంతి సమాధానాలతో నింపి దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సర్వము నీ
నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థించండి. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, నీ సేవకురాలైన సిస్టర్ పొనుగుమాటి జ్యోతి గారు ఈ దినము తాను నూతనీకరించి దృఢపరచు స్వీయార్పణమును మా బలి అర్పణముతో పాటు స్వీకరింపుము. పవిత్రాత్మ శక్తి వలన నీ ప్రియ కుమారుని రూపమున ఆమె పోలి ఉండునట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు నీతో నుందురుగాక, నీ ఆత్మతో ఉండునుగాక. నీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అనే ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బలి అర్పణము ద్వారా పూర్వపు బలులను శిలువ బలియందు పరిపూర్ణము గావించెను. మా రక్షణార్థము అతడు తనను తాను నీకు అర్పించుకుని ఒక యాజకునిగాను బలిపీఠముగాను గొర్రెపిల్లగాను ప్రదర్శించుకొనెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కా ఆనందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా, పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ దివ్య కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి
అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు వేచియుండుము. మీరు మరణవచ్చు వరకు కనుక తండ్రి, నీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగిండునట్లా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరెన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ పునీత జోజప్ప గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేమందరము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాం. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాంచి జగద్గురువులను, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారం నీ సముఖమునకు చేరి ఉన్న ఈ ప్రజల మనవలను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమున విడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేమును అచ్చట చేరి
మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. హారతి హారతి దీపాలతో హారతి 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 దీపాలతో హారతి 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 పుష్పాలతో హారతి 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 ఫల పుష్పాలతో హారతి 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 దీపాలతో హారతి 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 దీపాలతో హారతి 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 పుష్పాలతో హారతి పుష్పాలతో హారతి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజ్యమనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయను మాకు నేటికి అనుగ్రహింపుము. మా యథాపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశమనక కీడు నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ఆరోగ్యమును ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందాము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండునుగాక. ఒకరికి ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా.
సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచు ప్రభు మాకు దయచు ప్రభు మాకు దయచు ప్రభు సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని మాకు శాంతిని మాకు శాంతిని దయచేయుము. లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభువు. పనిని ఆపకము, నేను నీకు అప్పగించిన పనిని కొనసాగింపుమని పౌలు గారికి దర్శనములో చెప్పిన ప్రభు ఈయనే. ఆ ప్రభువే నీకు కూడా చెప్తూ ఉన్నాడు. ఈ ప్రభుని విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య
చివరి ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం పొందుదాం. ప్రభు, దప్పిగొన్న దుప్పి సెలయేటి నీటి కొరకు వలె నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. ప్రార్థించుదము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, ఆనందమయమైన దైవాంకిత జీవిత ప్రమాణపు రజతోత్సవమున నీ కుమారుని దివ్య శరీర రక్తములతో మమ్మ పోషించితివి. మీ సేవకురాలైన సిస్టర్ జ్యోతి స్వర్గపు అన్నపానీములతో పోషింపబడి ఆమె నీ వద్దకు ప్రారంభించిన యాత్రలో సంతసముతో ముందుకు సాగిపోవునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి దైవాంకిత రజత జూబిలీ వేడుకలు జరుపుకొనుచున్న రెవరెండ్ సిస్టర్ పొనుగుమాటి జ్యోతి గారికి ఇక్కడ చేరిన గురువులందరి తరపున మరొకసారి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు నిరంతరం మీకు తోడుగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు ఎప్పుడు చక్కగా నవ్వుతారు, కిలకల నవ్వుతారు. ఆ నవ్వు ఎప్పుడు మీ ముఖాన ఉండి ఎల్లప్పుడూ కూడా ఆ పవిత్ర ఆత్మ దేవుని సంతోషములో సేవ చేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిండి నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండండి, ఆత్మీయమైన బలమును పొందండి. ఆ దేవుడు మీకు అప్పగించిన పనిని కొనసాగించాలని మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ గురువులందరి తరపున మీకు అభినందనలు. అలాగే మీ గర్భఫలాన్ని దేవుని సేవకు అంకితం ఇచ్చిన మరి ప్రసాదరావు గారికి, గోవర్ధనమ్మకు అభినందనలు. దేవుని ఆశీస్సులు మీకు నిండుగా ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాం. వరవాహిని, నీకు శుభాకాంక్షలు. ఆ పవిత్ర ఆత్మదేవుడు నీకు జ్ఞానమందు ప్రాయమందు తోడుగా ఉండి మంచి భవిష్యత్తుని దయచేయాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి దీవించి సదా కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.